నమస్తే అండ్ వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు కూడా హెల్త్ టిప్స్ తీసుకోవడానికి అమోల్ హాస్పిటల్స్కి వచ్చేసాము. అండ్ ఈ ఎపిసోడ్లో మనం డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం, హెల్తీ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ వీటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి ప్రసన్న గారు, డైటీషియన్. సో మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రసన్న గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎస్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఎక్కడికి వెళ్ళినా, జిమ్కి వెళ్ళినా, హాస్పిటల్స్కి వెళ్ళినా బిఎంఐ చెక్ చేసుకోండి అంటూ ఉంటారు. అసలు ఈ బిఎంఐ అంటే ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి? బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మనం పర్సన్ హైట్ వెయిట్ బట్టి బిఎంఐ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. పర్సన్ యొక్క హైట్ ఎంత సెంటీమీటర్స్ ఉన్నాడు, హైట్ అనేది 1 సెంటీమీటర్స్ అండ్ వెయిట్. సో వెయిట్ ఇంటూ హైట్ని మనం బాడీ మాస్గా కన్వర్ట్ చేసి ఒక బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. హైట్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్, వెయిట్ ఇన్ స్క్వేర్ మీటర్స్ అని చెప్పి మనం చేస్తాం. అలా ఒక వాల్యూని మనం బిఎంఐకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఒక బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పి ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు 18 వస్తే అండర్ వెయిట్, 18.5 నుంచి వస్తే పేషెంట్ అనేది నార్మల్. అలా కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో 18.5 నుంచి 24.9 వరకు పేషెంట్ హెల్దీగా ఉన్నాడని చెప్పి మనం కన్వే చేస్తాం అకార్డింగ్ టు ద బిఎంఐ. 24.9 వచ్చింది బిఎంఐ మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే పేషెంట్ ఇస్ వెరీ హెల్దీ. 25 నుంచి 29.9 వరకు వస్తే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడని చెప్పి మనం చేస్తాం. అదే 30 నుంచి వస్తే మనకు ఒబేస్ అయిపోతుంది పేషెంట్. ఉన్న వెయిట్ కంటే ఓవర్ వెయిట్ కాకుండా చాలా వెయిట్ ఉన్నాడని చెప్పి. అందులో 3 స్టేజెస్ ఉంటాయి, ఒబేస్ 1, ఒబేస్ 2, ఒబేస్ 3. 30 to 34.9 వచ్చేసి ఒబేస్ 1 అంటాం. దాని తర్వాత 35 నుంచి మళ్ళీ 40 వచ్చేసి 2, ఒబేస్ క్లాస్ 2 అంటాం. నెక్స్ట్ 40 అబవ్ అంటే ఒబేస్ 3 అనమాట. అంటే వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాకేజ్, అంటే బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. కొలెస్ట్రాల్ ఫ్యాట్ అనేది చాలా ఉందన్నమాట. సో వాడు ఎలా అంటే ఎంత ఫుడ్ తీసుకున్నా, బయట ఫుడ్ తీసుకున్నా ఇంకా బాడీ అనేది అట్లీస్ట్ వాడి బాడీ నార్మల్ అవ్వడానికి 1 year పడుతుంది. అంత ఈజీగా నార్మల్ వాళ్ళైతే 3 to 4 monthsలో వాళ్ళు ఖచ్చితంగా డైట్ ప్లాన్ చేస్తే తగ్గిపోతారు. కానీ వీళ్ళది ఏదంటే హార్ట్ బ్లాకింగ్, హార్ట్ పంపింగ్ సరిగ్గా, అంటే ఫ్యూచర్లో వెంబటే వస్తాయని కాదు కానీ ఫ్యూచర్ ఇన్ కేస్ దే మే హ్యాడ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ కొలెస్ట్రాల్. ఇలా హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని చెప్పి ఉంటాయి మనకి. హెచ్డిఎల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో అలా రేట్ అనేవి పెరిగిపోతాయి. ఇది మనం బిఎంఐ అనేది ఎప్పుడు మనం వెళ్ళి చెక్ చేయించుకోవాలి, ఎలా చెక్ చేయించుకోవాలి? అంటే నార్మల్గా బిఎంఐ అనేది ఇవి నార్మల్గా డైటీషియన్ అనే కాదు, అందరికీ ఒక నాలెడ్జబుల్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నార్మల్గా ఇప్పుడు 180 సెంటీమీటర్స్ ఉన్నాడు హైట్. సో 1.80 into 1.80 అని చెప్పి ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూని వెయిట్తోని డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకు ఒక బిఎంఐ అని చెప్పి వస్తుంది. దాన్ని బట్టి నార్మల్గా వాళ్ళు చూసుకోవచ్చు హెల్దీయా అన్హెల్దీయా అని చెప్పి. మనం ఎప్పుడైనా అనుకున్నా కూడా వెళ్ళి మన బాడీ వెయిట్ 140 సెంటీమీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో 1.4 into 1.4 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాంతో మన బాడీ వెయిట్ అనేది డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటే ఒక వాల్యూ, ఒక సర్టన్ వాల్యూ వస్తుంది. లైక్ 23.5 ఫర్ ఎగ్జాంపుల్, 24.1 అలా చేసుకుంటే మనం నార్మల్ ఉన్నామా, అండర్ వెయిట్ ఉన్నామా, హెవీ వెయిట్ ఉన్నామా, ఓవర్ వెయిట్ తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే ఇమీడియట్లీ నార్మల్కి వచ్చేస్తాం. ఇంకో డౌట్ ఏంటంటే ప్రసన్న గారు, ఇది కూడా వెయిట్ అనేది ఏజ్ని బట్టి మనం తీసుకోవచ్చా, లేదంటే మీరు అన్నట్టు బిఎంఐతోనే తెలుసుకోవచ్చా? అంటే ఈ వెయిట్ ఇంత ఏజ్లో మీరు ఇంతే ఉండాలి అలా ఏమైనా క్యాలిక్యులేషన్స్? కూడా హైట్తోనే మనం పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కాకుండా ఫర్ సింపుల్ నార్మల్గా అందరికీ తెలిసేలాగా 180 ఉన్నారు ఒక పర్సన్, -100 చేస్తే 80 వస్తుంది. అంటే హైట్కి ఆయన వెయిట్ వచ్చేసి 80 ఉండాలి. 80 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ ఉన్నట్టు. సో ఒక 5 kgs ఎంతో మనకి చూపిస్తాం. అంత ఉన్న వెయిట్ కంటే కొంచెం డిక్రీజ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం నేను 140 అన్నాను, నాది -100 చేస్తే నా వెయిట్ వచ్చేసి 40 ఉండాలి. ఒక 42 to 45 ఉన్నాను, ఇస్ ఇట్ ఓకే. అంతకంటే ఎక్కువ లైక్ 49, 50 వస్తే కొంచెం అబ్నార్మల్ ఉందని చెప్పి వెయిట్ అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకుంటే సెట్.
సో డైటీషియన్స్ ఎవరైనా పర్సనాలిటీని బట్టి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదో చెప్పేస్తారు. చెప్పేయచ్చు. ఓకే, మాల్ న్యూట్రిషన్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, దాన్ని బట్టి క్యాలరీస్ ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కానీ నాకు క్యాలరీస్ ఎక్కువ కావాలి. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను బట్ నాకు క్యాలరీస్ ఎక్కువ కావాలంటే బాడీ ఇట్స్ నాట్ సపోర్ట్ కదా. ఇంకా నేను హై క్యాలరీస్ ఇస్తే వెయిట్ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి క్యాలరీస్ తక్కువ చేసి మనం డైట్ అనేది ఫాలో చేసుకుంటే సింపుల్. అందరు ఇంత వెయిట్ అంత వెయిట్ అని చెప్పి అలా ఏముండదు. ఏదున్నా సొల్యూషన్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. చేయి దాటిపోయిందని చెప్పి అంటారు బట్ సొల్యూషన్ మన దగ్గరే ఉంటుంది. వీ కెన్ కంట్రోల్ బై అవర్ సెల్ఫ్. ఎప్పుడైనా కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ ప్రసన్న గారు, ఒక మనిషి అనేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా వీక్గా ఉన్నారా అని ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. ఇప్పుడు నార్మల్గా చూడంగానే మనం నార్మల్గా ఇప్పుడు హైట్ ఉంటారు కొంతమంది బట్ దే ఆర్ వెరీ సన్నగా ఉంటారు. బాడీ మజిల్ గ్రోత్ అనేది ఉండదు. అప్పుడు ఏమవుతుంది చూడంగానే ఓకే. బట్ కొందరికి మజిల్ వెయిట్ ఉంటుంది, కొందరికి మజిల్ వెయిట్ ఉండదు. అందుకని మనం బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ చేయడానికి. దానివల్లే మనకి ఒక పర్సన్ ఈజ్ హెల్దీ ఆర్ అన్హెల్దీ అని చెప్పి తెలిసిపోతుంది. చాలామంది బిఎంఐ అనేది చూసుకోరు. దే నెగ్లిజెన్స్, అరే ఏముంది ఇంత ఉంటే వెయిట్ అయిపోతుంది అని చెప్పి. బట్ ఆ బిఎంఐ ద్వారానే ఒక పర్సన్ అన్హెల్దీ అని హెల్దీ అక్కడనే తెలిసిపోతుంది. సపోజ్ మజిల్ చూడడానికి తినుగా ఉంటారు బట్ బోన్ వెయిట్ ఉండొచ్చు కదా లోపల. అవును, అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ ఫ్యాట్, ఓకే, బట్ నాకు బోన్ వెయిట్ ఎక్కువ ఉందేమో మేబీ. అందుకని బిఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పర్సన్ని చూడగానే మేము ఈజీగా జడ్జ్ చేస్తాం ఏంటంటే ఓకే హీ ఈజ్ ఓవర్ వెయిట్, హీ యూస్ టు రెడ్యూస్ ద వెయిట్, ఆర్ ఈ పర్సన్ చాలా తిన్నగా ఉన్నారు. అప్పుడు మనం డైట్లో కొన్ని చేంజెస్ చెప్తాం, ఇది చేసుకుంటే దే విల్ బి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా డైట్ ఇచ్చేటప్పుడు 6 months దే నీడ్ టు ఫాలో ద డైట్. ఎందుకంటే బాడీలో అబ్జార్ప్షన్ అనేది 1 month పాటిస్తే రాదు. డెఫినెట్లీ ఇట్ వాంట్ చేంజ్. వస్తారు నా దగ్గరికి చాలామంది, నేను వెయిట్ ఉన్నాను 1 monthలో వెయిట్ డిక్రీజ్ అవ్వాలని చెప్పి. ఇప్పుడు వాట్ దే ఈట్ ఆర్ ప్రాసెస్ ఫుడ్ ఆర్ స్టోర్ ఫుడ్ వాట్ దే ఈట్ బట్ ద రిజల్ట్ దే వాంట్ ఇన్ 1 month. ఇయర్స్ పడి చేస్తారు బట్ రిజల్ట్ అనేది ఇలా రావాలి అంటే బాడీ నెవర్ యాక్సెప్ట్ దట్. మళ్ళీ మనం ఇప్పుడు ఈ మంత్ సపోజ్ 1 month మీరు జంక్ ఫుడ్ తిన్నారు బయట, నెక్స్ట్ మంత్ మీరు వెయిట్ గెయిన్ అవ్వరు, ఇది డెఫినెట్గా. 2 months తర్వాత వెయిట్ చెక్ చేసుకోండి, యూ విల్ బీ హ్యాడ్ చేంజెస్ ఇన్ దట్ బాడీ. మనం తిన్నది అబ్జార్ప్షన్ అవ్వడానికి ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వాట్ ఎవర్ ఇట్ వాంట్, బాడీ నీడ్స్ 3 months ఆఫ్ అబ్జార్ప్షన్. దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ సే ద పేషెంట్స్ టు ఫాలో ద డైట్ అకార్డింగ్ టు దర్ కండిషన్ at least for 3 months, or if they are over excess I'll say it for 6 months. అండ్ ఆల్సో ఈ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి చాలా రకాలు వింటున్నాము. అసలు ఈ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ బాడీ రిక్వైర్డ్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. Micronutrients అంటే which required in little quantity for our body like vitamins and minerals and vitamin B12 also. ఇవి మన బాడీలో నార్మల్ చిన్న లార్జ్ లైక్ స్మాల్ క్వాంటిటీ అలా మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు కదా డాక్టర్, అంటే లైక్ ఒక మనిషికి డైట్ ఇవ్వాలంటే లేదు నాకు 1 monthలో మీరు తగ్గించేసేయాలని. అసలు ఈ డైట్ గురించి ఒక ఎవరైనా మీకు అప్రోచ్ అయితే ఈ ఆహారం గురించి ఎలా వాళ్ళకి వివరిస్తూ ఉంటారు? ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ కలెక్ట్ దేర్ ప్రీవియస్ లైఫ్ స్టైల్, వాట్ దే ఆర్ ఈటింగ్, హౌ దే ఆర్ ఈటింగ్ అండ్ టైమింగ్. ఫస్ట్ వచ్చేసి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 o'clockకి తింటారు, 3 o'clockకి తింటారు, అది అసలు టైమింగ్. ఇంకొకటి ఫుడ్ తింటే కాదు, తినకపోతే ఫ్యాట్ అవుతారు. గ్యాస్ మన పైప్స్లో కానీ స్టమక్లో కానీ గ్యాస్ అనేది చెప్పి వెళ్ళిపోతుంది. గ్యాస్ మొత్తం నిండిపోతుంది తినకుండా. దెన్ ఆటోమేటికలీ ఎయిర్ అనేది గ్యాస్ నిండిపోయిన తర్వాత ఆటోమేటికలీ పర్సన్ విల్ హ్యాడ్ దేర్ వెయిట్ గెయిన్ కదా. అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను అడుగుతాను మీరు ఏ టైమింగ్లో తింటున్నారు, ఏమేమి తింటున్నారు. మోస్ట్లీ లైక్ ఐ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో చేసింది ఎప్పుడు తినరంట అసలు. వాళ్ళ వైఫ్ చేసి పెడుతుంది కానీ దే డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్. మేము మార్కెటింగ్ చేస్తాము, మేము ఎప్పుడు తింటామో మాకు కూడా తెలియదు. ఓకే మీరు మార్కెటింగ్ చేస్తారు, పక్కన మీకు లైక్ కూర్చోడానికి ఏవైనా లైక్ సమ్ ప్లేసెస్ ఓపెన్ యువర్ బాక్స్ అండ్ ఈట్ కదా. బయట ఆయిల్ ఫుడ్ వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, ఏం ఆయిల్ యూస్ చేస్తారో మనకు తెలీదు.
అన్నీ తింటారు, వెయిట్ గెయిన్ అయిపోతారు. సొల్యూషన్ మీ దగ్గరే ఉంది, కానీ మమ్మల్ని వచ్చి మేము వెయిట్ గెయిన్ అవుతాము, మాకు చెప్పినా కూడా మేము తగ్గట్లేదు అంటే, చెప్పింది ఖచ్చితంగా 3 months ఫాలో అవుతే వాళ్ళు తగ్గుతారు. ఫాలో అవ్వకుండా తినిందే బయట తింటే తగ్గరు. కొందరు ఏమంటారంటే నేను బయట కూడా కొంచెమే తింటాను, సమోసా వడ, ఎవ్రీడే సమోసా తింటే మరి ఎలా వెయిట్ ఎలా అవుతారు? ఎక్కడో చేస్తారు వాళ్ళు, ఎన్ని రోజుల్లో స్టోర్ అయి చేసి ప్రాసెస్ ఫుడ్ పెడతారు. అది తిన్నప్పుడు ఆటోమేటిక్ దే విల్ వెయిట్ గెయిన్. రైస్ ఇంత తిన్నా వెయిట్ గెయిన్ అవ్వరు. అదే సమోసా ఒక్కటి తిన్నా ఎవ్రీ మంత్ అంటే 30 సమోసాస్ ఫర్ 1 month, రోజుకొక్కటైనా 3 months తర్వాత మన బాడీ ఎలా అయిపోతుంది, సెల్స్ అని చెప్పి డ్యామేజ్ అవుతాయి కదా. సో అలా అందుకని చెప్పి ఫస్ట్ నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు పండుకుంటారు, మీరు ఎన్ని టైమ్స్ తింటారు, ఎక్కడెక్కడ తింటారు, ఏం తింటారు. మ్యాక్సిమం చాలామంది ఇంట్లో తిన్నాము అని చెప్తారు, వాళ్ళకి టైం ఉండదు. సాఫ్ట్వేర్ వాళ్ళు మార్నింగ్ వెళ్తారు, స్విగ్గీ జొమాటో అంటారు, 5 minutes బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అవ్వదా? ప్రోటీన్ కంటెంట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ ఒక 5 minutesలో అయిపోతుంది. అలా చేసుకోవచ్చు కదా. స్ట్రిక్ట్గా డైట్ కూడా అవసరం లేదు, టైమింగ్ ప్రకారం తింటే బాడీకి, ఒక మనిషికి ఏ ప్రాబ్లం, ఏ డిజీజ్ కానీ అస్సలు రాదు. మార్నింగ్ 6 o'clock when they wake up, జీరా వాటర్, మన ఇంట్లో ఉన్నవే, మళ్ళీ బయటికి కూడా కాదు, జీరా వాటర్, లెమన్ వాటర్, మెంతి వాటర్, బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ, ఇవి కన్జ్యూమ్ చేసుకుంటే బాడీలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది మొత్తం బర్న్ అయిపోతుంది. ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న బాడీలో వెళ్ళిపోతుంది. మిల్క్ తీసుకోండి, మిల్క్లో కొంచెం టర్మరిక్, పసుపు వేసుకొని తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోటిక్, లోపల ఇన్ఫెక్షన్ ఉన్న ఇట్ ఫ్లష్ అవుట్. ఇంట్లోనే సొల్యూషన్స్ ఉంటాయి, ఇంట్లోనే తీసుకోవడానికి చాలా ఉంటాయి, కానీ ఎవ్వరు ఇంట్లోవి తీసుకోరు, పాటించరు. సొల్యూషన్ మన దగ్గర. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయినా డైట్ కోసం తర్వాత అయినా పాటిస్తూ ఉంటారా? ఒక పేషెంట్, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, ఒక పేషెంట్ నార్మల్గా డయాబెటిక్ వల్ల అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి 25 years అయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలందరూ గ్రోత్, యంగ్స్టర్స్ వాళ్ళు, దే గాట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. హస్బెండ్ విల్ నాట్ టెల్ ఎనీథింగ్ టు ద వైఫ్. ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే ఫ్రెండ్స్కి చెప్పుకుంటారంట, కానీ ఇంట్లో వైఫ్కి చెప్పుకోరంట. ఎందుకు? వైఫ్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ కదా. మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, ఆ రియల్లీ దే ఆర్ జెన్యూన్, మీ వెనుక మాట్లాడుకోరా? మాట్లాడుకుంటారు కదా. ఫస్ట్ ఈజ్ లైక్ స్ట్రెస్ బూస్టర్ అని చెప్పి, వైఫ్ నా స్ట్రెస్ బూస్టర్, ఎక్కడికి వెళ్ళినా నాకు రిస్ట్రిక్షన్ చేస్తారని చెప్పి అంటారు. ఎందుకు రిస్ట్రిక్షన్ చేస్తారు? వైఫ్ ఆర్ హస్బెండ్ వాట్ ఎవర్. ఓకే, ఏం తిననివ్వట్లేదు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఏమీ చెప్పట్లేదు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తుంది వైఫ్ ఆర్ హస్బెండ్, ఎవరైనా సరే రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు? మీ హెల్త్ కోసమే కదా ఆవిడ చెప్పేది. బయట వాళ్ళు అయితే ఎవరు మీ హెల్త్ కోసం అంటే సర్లేండి అంటారు. వైఫ్ అంటే మీరు కావాలి కాబట్టి దే విల్. ఏమైంది ఆయనకి? బాగానే ఉన్నారా? నేను ఇచ్చిన కౌన్సిలింగ్ వల్ల ఆయన మారిపోయి వాళ్ళ వైఫ్కి అన్నీ చెప్పుకుంటున్నారంట. చెకప్కి వచ్చినప్పుడు ద వైఫ్ షీ ఈస్ క్రయింగ్. అంటే మీ వల్ల తను మారారు, ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు మారలేదని చెప్పి ఏడుస్తారు. ప్రసన్న గారు సైకాలజిస్ట్ కూడా అయిపోయారా? చాలా మంది మెడికేషన్స్ కూడా పనిచేస్తాయి, బట్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రికవరీ ఆఫ్ ద బాడీ. చాలా మంది స్ట్రెస్ ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్స్. సమ్ పీపుల్ దే విల్ కమ్ అండ్ అడ్మిట్ డ్యూ టు ద హార్ట్ స్ట్రోక్, లైక్ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ లైక్ చెస్ట్ పెయిన్, మోస్ట్లీ చెస్ట్ పెయిన్. ఎందుకు? దే విల్ కీప్ ద స్ట్రెస్ ఇన్ దర్ బాడీ, దే వోంట్ టెల్, దే విల్ కీప్ ఎవ్రీథింగ్. అప్పుడు ఏమవుతుంది, లోపల పెట్టుకొని కూడా దే విల్ హ్యాడ్ something they need to speak out or they should tell their stress whatever is going on. అప్పుడు చాలా ఫ్రీ అయిపోతారు. మీరు ఎంత స్ట్రెస్ పెట్టుకున్నా, స్ట్రెస్ లైఫ్ టైం ఉంటుంది. మీరు పెట్టుకున్నంత మాత్రాన ఈ డ్యామేజ్ టు అవర్ హెల్త్. కానీ మీరు స్ట్రెస్ పెట్టుకున్నారు కదా అని చెప్పి ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన హెల్త్ పాడవుతుంది తప్ప టెన్షన్ అనేది పోదు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం గురించి నేను థింక్ చేస్తాను, ప్రాబ్లం పోతుందా? పోదు. అది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది. అలా థింక్ చేసి మన హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి అని చెప్పి నా క్వశ్చన్. రైట్. సో బోత్ హ్యాపీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో, సాడ్ వచ్చినప్పుడు కూడా అలానే ఉండి ఎలానో వచ్చింది అలా పోతుందని చెప్పి ఉండొచ్చు కదా. బాడీని ఎందుకు మీ వల్ల ఆర్గన్స్ని, బాడీని అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పుడైతే ఎవరైతే మీకు డైట్ ప్లాన్ కోసం వస్తారో, ఇక్కడ అమోరా హాస్పిటల్లో స్పెషల్గా ఆ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు? ఇన్ ద హాస్పిటల్ మార్నింగ్ వచ్చేసి మిల్క్ ఇస్తాను కంపల్సరీ. డయాబెటిక్ అయితే షుగర్లెస్, డయాబెటిక్ ఉన్నారంటే షుగర్లెస్ మిల్క్ ఇస్తాను.
లేదు డయాబెటిక్ లేదు, దే ఆర్ నార్మల్ అంటే నార్మల్ మిల్క్ విత్ షుగర్ వి విల్ యాడ్. మార్నింగ్ 7 లోపు షుగర్ లైక్ మిల్క్ వస్తుంది. దెన్ 8-8:30 బ్రేక్ఫాస్ట్ వస్తుంది. లైక్ అది కూడా ఆయిల్ ఫుడ్ విత్ నాట్ అలౌడ్. టమాటో బాత్ కానీ, ఇడ్లీ కానీ, ఓట్స్ కానీ, పోహా, లైక్ సాఫ్ట్ ఫుడ్, ఇలాంటి ఫుడ్ అనేది వస్తుంది బ్రేక్ఫాస్ట్. 11 o'clock వీ హ్యాడ్ సూప్, రాగి జావా, దాల్ సూప్, సోయా మిల్క్ ఆర్ వెజిటేబుల్ సూప్, ఇలా సూప్స్ అనేవి 11 o'clockకి సర్వ్ అవుతుంది. అగైన్ 1 to 1:30 లంచ్ వస్తుంది. లంచ్లో ఎలా వస్తుందంటే మా దగ్గర డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బ్రౌన్ రైస్ వస్తుంది, నార్మల్ పీపుల్కి నార్మల్గా వైట్ రైస్. వెల్ బ్యాలెన్స్డ్ క్యాలరీస్, పోషక ఆహారాలు అనేటివి పేషెంట్స్కి వెళ్ళాలి. సో రైస్, ఆకుకూరతో చేసిన పప్పు, లీఫీ వెజిటేబుల్ దాల్, వెజిటేబుల్ సమ్ ప్రోటీన్ కర్రీ ప్లస్ కర్డ్, అండ్ వీల్ గివ్ లైక్ సమ్ సలాడ్స్ లైక్ కీరా, క్యారెట్, ఇలా అండ్ 2 పుల్కాస్ ఇన్ దట్. ఇలా వెల్ బ్యాలెన్స్ న్యూట్రిషన్స్ అనేటివి ఇస్తాం లంచ్లో. 4 o'clockకి స్నాక్స్ వస్తాయి లైక్ కీరా, క్యారెట్, వాట్ ఈస్ అవైలబుల్ విల్ గివ్ లైక్ వాటర్ మిలన్, సిట్రస్ ఫ్రూట్ లైక్ ఆరెంజ్, ఇలా కొన్ని 4 o'clockకి ఇస్తాం. అగైన్ 7-7:30 డిన్నర్ వచ్చేస్తుంది. ఇలా హాస్పిటల్ సర్వ్స్ అనేటివి మేము అమర్ హాస్పిటల్లో ఇస్తాం. రైట్. మరి ఈ డైట్లో క్యాలరీస్ అనేవి మనం ఎలా కౌంట్ చేయాలి? అండ్ వితౌట్ డైట్, ఇప్పుడు బయట మాలాంటి వాళ్ళు కూడా, సో క్యాలరీస్ అనేవి ఎలా కౌంట్ చేసుకుంటూ తినాలి మనం? క్యాలరీస్ ఎలా కౌంట్ చేసుకుంటామంటే, సపోజ్ మనకి పన్నీర్ ఉంది, అది క్యాలరీస్ ఏంటంటే మనకు బుక్లో మాకు నార్మల్గా సపరేట్గా క్యాలరీస్ అనేటివి మనం చేసుకుంటాం. సపోజ్ పన్నీర్, మనకు పన్నీర్లో 30 grams, 28 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, 1100 క్యాలరీస్ వస్తాయి. అది ద డైటీషియన్స్ వీ నో వీ హ్యాడ్ సపరేట్ కోర్స్ ఫర్ దట్ హౌ మచ్ క్యాలరీస్ ఏ పర్సన్ షుడ్ టేక్ అని చెప్పి ఒక క్యాలరీస్ అనేవి మన బుక్ ఉంటాయి. ఆ వాల్యూస్తోనే చేసుకుంటే విల్ గెట్ సమ్ క్యాలరీస్ ఇన్ దట్. డన్. ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది మనిషిలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మంచి కొలెస్ట్రాల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అలా చెడు కొలెస్ట్రాల్ కూడా అదే విధంగా యూస్ అవుతుంది అంటారా? గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీకి ఏ ఎఫెక్ట్ చూపించదు. అంత గుడ్, వెల్ డన్, ఎవ్రీథింగ్ పంపింగ్ ఆర్ బ్లడ్ ఆర్ వీన్స్ సప్లై. ఫస్ట్ మనకి హార్ట్, మనకి బ్రెయిన్ అండ్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్రెయిన్ మనకి సిగ్నల్స్ అండ్ హార్ట్ ఈజ్ ఫర్ పంపింగ్. సో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఒక కంట్రోల్లో ఉన్నంత వరకు ఏమవ్వదు. వెన్ మనం బయట బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఫామ్ అవుతుంది? బై జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్. ఏ ఫుడ్ తిన్నా బాడీలో కొవ్వు అనేది పెరిగిపోతుంది. దానివల్ల బాడీకి ఏంటంటే మనకి చెస్ట్ పెయిన్ కానీ, సిమ్టమ్స్ చెస్ట్ పెయిన్ కానీ, లేదంటే ఫుడ్ తీసుకోవడం వల్ల ఎలా అంటే బ్లాక్ అయిపోతాయి పంపింగ్స్. కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల మనకి 4 పంపింగ్స్ ఉంటాయి హార్ట్లో, ఆ వెయిన్స్ అనేటివి బ్లాక్ అయిపోతాయి. ఆ బ్లాకేజ్ వల్ల, అది కూడా దేనికి? కొలెస్ట్రాల్. అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్, ఇవన్నీ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత కన్జ్యూమేషన్ తక్కువ ఉంటే మన బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సపోజ్ చెప్తున్నాను, 3 months ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఫుడ్, ఒక్కటి అసలు ఈవెన్ చిప్స్ కూడా మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఏం తీసుకోకండి, అవాయిడ్ చేసి ఈవెన్ ఇంట్లో నుంచి తీసుకోండి. ఎంత ఫిట్ అండ్ ఎంత హెల్దీ అంటే మీ బాడీ మనకి చాలా సపోర్టివ్గా, చాలా యాక్టివ్గా ఉంటాం మనం. అది బయట ఫుడ్స్లో ఉండదు. సో మొత్తానికి టోటల్గా అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మంచిది అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో అవుట్ సైడ్ ఫుడ్ ఎంత కన్జ్యూమేషన్ తక్కువ చేస్తే అంత బెటర్. రైట్. మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఎటువంటి డైట్ ప్లాన్ ఇస్తూ ఉంటారు? అంటే రెగ్యులర్గా డైట్ ప్లాన్కి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి డైట్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఇప్పుడు పేషెంట్ వస్తారు, నార్మల్గా చెస్ట్ పెయిన్, అబ్నార్మల్ లైక్ ఎలా అంటే అబ్డామినల్ పెయిన్, ఇలాంటి వాళ్ళకి మనం నార్మల్ డైట్ ఇవ్వచ్చు. సపోజ్ మా దగ్గర ఎక్కువ కేసెస్ వచ్చేటివి ఆర్థో కేసెస్, బికాజ్ ఇట్స్ ఆర్థో హాస్పిటల్. అండ్ కీమో పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి నట్స్, ఆల్మండ్స్, స్ప్రౌట్స్, మిల్లెట్స్, ఇవి ఎంత పెడితే అంత మంచిది. ఆర్థో కేసెస్ వాళ్ళకి ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. మనకి ప్రోటీన్ డైట్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతారు. ఇట్స్ వెరీ సింపుల్. ప్రోటీన్ వచ్చేసి మిల్క్, మనం తినే ఆ కూరగాయలలోనే మనకు ప్రోటీన్, హై ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి చికెన్, ఫిష్, వైట్ ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, ఎగ్ వైట్స్, రాజ్మా, చోలే, కిడ్నీ బీన్స్, చీక్ పీస్, మీల్ మేకర్ అండ్ పన్నీర్. ఇవి 9 హై ప్రోటీన్ కంటెంట్. మీరు వీక్కి అంటే డైలీ ఒకటి చొప్పున తీసుకున్న బాడీలో హై ప్రోటీన్ వస్తుంది. 30 grams పీనట్ బటర్, 30 to 40 grams ప్రోటీన్ యూ విల్ గెట్ ఫ్రమ్ పీనట్ బటర్. ఇవన్నీ మీరు తీసుకుంటే మజిల్ అండ్ బోన్స్ వెయిట్ కూడా తొందరగా రికవరీ అయిపోతారనమాట.
మనం ఇంట్లో ఉండేటివే, బయట నుంచి ఎక్కడేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనం వాడే పదార్థాలే తీసుకుంటే బాడీ ఫిట్ అండ్ హెల్తీ. రోజు ఒక ఎగ్ వైట్ తీసుకోండి, ఒక్క ఎగ్ వైట్లో 6 to 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో దీనికి కొలెస్ట్రాల్కి అంటే మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి సంబంధమే లేదా? డయాబెటిక్ వాళ్ళకి డిఫరెంట్. డయాబెటిక్ వాళ్ళకి ఎలా అంటే బ్రౌన్ రైస్ ఇస్తాం, కొన్ని ఉంటాయి లైక్ కొన్ని ఫ్రూట్స్ ఆర్ అవి అవాయిడ్ చేసుకుని. డయాబెటిక్ ఈ జనరేషన్ ఇప్పట్లో డయాబెటిక్ వచ్చిందంటే ఫస్ట్ దే విల్ స్ట్రెస్, నాకు కంగారు పడిపోతారు, నాకు డయాబెటిక్ వచ్చేసింది. ప్రెగ్నెంట్ లేడీస్ జెస్టేషనల్ డయాబెటిక్. లైక్ మీరు ఏ ఏజ్లో డయాబెటిక్ చూస్తున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి? 25 కూడా చూస్తున్నాను, 30 ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా చూస్తున్నాను. ప్రెగ్నెంట్ లేడీ, షీ ఈజ్ 27 years, షీ ఈజ్ జెస్టేషనల్ డయాబెటిక్. తనకు 4th month తర్వాత వరకు తనకు తెలీదు షీ హ్యాస్ డయాబెటిక్ అని చెప్పి. దానికి పెద్ద టెన్షన్ అయిపోతారు. ఎలా అంటే డెలివరీ అవ్వదేమో, డెలివరీకి కష్టం అవుతుందేమో, పిల్లలకి వస్తుందేమో అని చెప్పి. ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్, మీరు అంత బాడీకి స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల వాట్ ఈస్ ద యూజ్? సొల్యూషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను అదే చెప్తాను. మీకు ట్యాబ్లెట్స్ లేవు, ఏం లేదు అంటే యూ విల్ గెట్ టెన్స్డ్. ట్యాబ్లెట్స్, మెడికేషన్స్ ఇస్తాము, డైట్ ఫాలో అవుతే ఎందుకు తగ్గదు? ఆటోమేటిక్ ఇట్ కంట్రోల్ కదా. మీరు ఇప్పుడు టెన్షన్ చేస్తే అయితే వచ్చింది పోతుందా? పోదు. ఫస్ట్ నేను చెప్పేది వాళ్ళకి అదే సజెషన్. ఆల్రెడీ దే ఆర్ ఇన్ సమ్ డిప్రెస్డ్, అది అని చెప్పి ఇది వచ్చిందని చెప్పి మొత్తం డిప్రెస్ అయిపోతారు. అసలు లేదు. బ్రౌన్ రైస్ తీసుకోండి. వైట్ రైస్ ఏమవుతుందంటే డయాబెటిక్ వాళ్ళకి వైట్ రైస్ ఇస్తే బాడీ బ్లడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువైపోతుంది, కార్బ్స్ ఎక్కువైపోతాయి. కార్బ్స్ ఎక్కువైపోతే బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు, అంటే మన బాడీలో ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయినప్పుడు అది షుగర్గా మారిపోతుంది డయాబెటిక్ వాళ్ళకి. అదే నార్మల్ పీపుల్కి వచ్చేసి వైట్ రైస్ తీసుకుంటే ఎనర్జీ, సింపుల్గా చెప్పాలంటే నాన్ డయాబెటిక్ పీపుల్ వాళ్ళు వైట్ రైస్ తీసుకుంటే ఇట్స్ ఫార్మ్స్ ఎనర్జీ ఇన్ ద బాడీ. అదే డయాబెటిక్ వాళ్ళు అదే వైట్ రైస్ తీసుకుంటే వాళ్ళకి అది ఎనర్జీగా ఫామ్ అవ్వదు. వాళ్ళు తీసుకున్న ఇట్స్ నో యూజ్. వై? బికాస్ ఇన్ దట్ దే విల్ నాట్ గెట్ ఎనర్జీ దొరకదు, షుగర్ ఫామ్ అయిపోతుంది. బ్రౌన్ రైస్ లో కార్బ్స్, వెరీ ఫిట్. నార్మల్గా మనకైనా సరే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. లో కార్బ్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్, మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోమని చెప్తాను. నైట్ మార్నింగ్ యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. మధ్యాహ్నం వచ్చేసి రాగి జావా లేదా సూప్ కానీ, మంచిగా మిల్లెట్స్ తీసుకోండి. ఆల్మండ్స్, మళ్ళీ వాళ్ళు నట్స్లో కూడా ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తప్ప రెజిన్స్, డేట్స్, క్యాషూ నట్స్, పిస్తా ఇవి ఏం తీసుకోకూడదు. దానివల్ల షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో నార్మల్గా బాదాం, వాల్నట్స్ మార్నింగ్, మేతి వాటర్ ఇలాంటివి తీసుకొని నార్మల్గా సాఫ్ట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసి 11 o'clockకి లైక్ రాగి జావా ఆర్ బటర్ మిల్క్ ఇవి తీసుకోండి, సరిపోతుంది. మళ్ళీ 1 o'clock వచ్చేసి నార్మల్ బ్రౌన్ రైస్ తీసుకోండి. అన్ని ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, మంచిగా కీరా, క్యారెట్ సలాడ్స్ ఎక్కువ తీసుకోండి. ఈవినింగ్ వచ్చేసి రోస్టెడ్ ఆర్ సోక్డ్ స్ప్రౌట్స్ తీసుకోండి. మంచిగా మొలకలు వచ్చిన పెసర్లు, కందులు ఇవి తీసుకోండి. నైట్ వచ్చేసి జోవార్, బాజ్రా, మనం మిల్లెట్స్తో చేసిన దోశ కానీ, ఉప్మా కానీ, దలియా ఇవి కన్జ్యూమ్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు చూస్తున్న లైఫ్ స్టైల్స్ మనకు తెలుసు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే అంటున్నారు. సో ఈ డిజార్డర్స్లో చాలామంది డైటీషియన్స్ పేరుతోటి లేదా ఇన్స్టాగ్రామ్ అంటే చాలా వెరైటీ ఆఫ్ డైట్స్ వచ్చేసాయి. సో చాలామంది ఏ డైట్ ఫాలో అవ్వాలని క్వశ్చన్ కన్ఫ్యూషన్స్తో ఉంటున్నారు. అసలు ఎలాంటి డైట్ తీసుకోవడం మంచిదని? నిజంగా మన పూర్వకాలంలో అసలు డైటీషియన్స్ ఉన్నారా? అసలు లేరు. మన పెద్దవాళ్ళు చెప్తారు, అరే ఇది తింటే ఇది పోతుంది. ఇప్పుడు క్యారెట్స్ అంటారు హెల్దీ, టమాటోస్ హెల్దీ, క్యారెట్, యాపిల్ ఇవన్నీ మనకు యాపిల్ అవాయిడ్ హార్ట్ అటాక్ అని చెప్పంటారు. మనం తీసుకున్న ఫుడ్ కన్జప్షన్లోనే చాలా ఉంటుంది. పూర్వకాలంలో ఒక్క డైటీషియన్కు లేరు. ఎందుకు? దే హ్యాడ్ నాలెడ్జ్ అబౌట్ ఫుడ్. ఏంటి, గ్రాండ్ పేరెంట్స్కి, గ్రాండ్ మదర్స్కి కానీ ఫుడ్ గురించి ఒక ఐడియా ఉంది. ఇప్పుడు అలా లేదు. బయట ఏ స్విగ్గీ, ఏ జొమాటో, దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఫుడ్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్. దానివల్ల డైటీషియన్స్ దగ్గరకు వస్తారు. ఇంకోటి ఫేక్ కూడా, మీరు అన్నట్టు ఫేక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐడీస్ అవన్నీ ఎందుకు? ఒక్కసారి హాస్పిటల్లో మీకు తెలిసిన వాళ్ళలో డైటీషియన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మనం ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వై వీ షుడ్ ప్యానిక్? మన హెల్త్ మన చాయిస్. అండ్ స్పెషల్గా పీసీఓడి, పీసీఓఎస్కి, థైరాయిడ్కి సంబంధించి స్పెషల్ డైట్స్ ఏమైనా ఇస్తారా? పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఆల్మోస్ట్ ద సిస్ ఫార్మేషన్, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. పీసీఓడి పాలిసిస్ట్ డిజార్డర్ అంటాం, ఓవరీ డిజార్డర్. పీసీఓడి అంటే పాలిసిస్ట్ ఓవరీ డిజార్డర్. పీసీఓఎస్ పాలిసిస్ట్ ఓవరీ సిండ్రోమ్,
పెద్ద తేడా లేదు. ద ఫార్మేషన్ ఆఫ్ సిస్ట్ ఇన్ ద ఓవరీస్. సీడ్ సైక్లింగ్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది. ఎందుకు పీసీఓడి పీసీఓఎస్ వస్తాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది వస్తుంది. సీడ్ సైకిల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఫస్ట్ 15 days, నెక్స్ట్ 16 to 28 days. ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సెసమిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్. ఈ సీడ్స్ మనం రెగ్యులర్గా లైక్ డ్రై ఫ్రూట్ లడ్డు ఫస్ట్ 15 days 2 seeds, నెక్స్ట్ 15 to 28 days ఈ సీడ్స్ యూస్ చేస్తే కంప్లీట్గా 2 monthsలో నెక్స్ట్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ మీరు అంటున్నారు ఈ ఇంబ్యాలెన్స్డ్ హార్మోన్స్తో బాధపడుతున్న వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇట్లాంటి హెల్తీ డైట్ తీసుకోవడం మంచిదే అంటారా? హెల్త్ డైట్ తీసుకోకపోవడం వల్ల పీసీఓడి పీసీఓఎస్ వస్తుందని అనుకోకూడదు. రైట్, ఓకే. స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. స్ట్రెస్ వాట్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ వర్క్ ప్రెషర్, వాట్ దే హ్యాడ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళ 18 years ఏజ్లోనే సంథింగ్ ఈజ్ హ్యాపెన్, వాళ్ళ లైఫ్ టైం పాస్ హిస్టరీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. దానికి వాళ్ళు ఏదైనా స్ట్రెస్కి గురై ఉండొచ్చు కదా, దానివల్ల హార్మోన్స్ ఒకటేసారి చేంజ్ అవ్వవు. అప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే దెన్ ఫ్యూచర్ ఇట్ మే ఎఫెక్ట్ ద హార్మోన్. పాత ముందు డైట్ తీసుకోలేదు, ఇప్పుడు నాకు పీరియడ్స్ రావట్లేవని అస్సలు కాదు. సో రియల్లీ ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రసన్న గారు చెప్పింది విత్ డైట్తో పాటు బాడీకి స్ట్రెస్ అనేది ఇవ్వకూడదు మనం. ఇట్ విల్ బి అన్హెల్దీ అని అంటున్నారు. హార్మోన్స్ కంప్లీట్గా ఎఫెక్ట్ ఇస్తుంది. స్ట్రెస్ ఏముంది ఆ స్ట్రెస్లో? ఒక్కటే స్ట్రెస్ తీసుకుంటారు. సో అలా తీసుకోకుండా కూల్గా ఉంటే దట్ వాజ్ అమేజింగ్ అండి. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడున్న హడావిడి రన్నింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో తీసుకోవద్దు అని కంపల్సరీగా చెప్తున్నారు ప్రసన్న గారు అయితే. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కమెంట్లో తెలపండి. మేము నెక్స్ట్ టైం అమోర్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటాం కాబట్టి అడిగి ఆ డౌట్స్ని క్లియర్ చేసే ప్రయత్నం అని చేస్తాం. ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.